ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి డ్రాగన్ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్ మీద ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కొంతమంది ఉద్దేశపూర్వకంగా బన్నీ చెర్రీని రెచ్చగొడుతున్నాడు అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదని, దాంతోపాటుగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి పెద్ది సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ మీద కూడా ఇప్పటి వరకు రామ్ చరణ్ స్పందించలేదని, కానీ తారక్ పుట్టినరోజు సందర్భంగా అలాగే తారక్ హీరోగా నటిస్తున్నటువంటి డ్రాగన్కి సంబంధించినటువంటి గ్లిమ్స్ విడుదలైనటువంటి సందర్భంగా అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారు, బన్నీ కావాలనే చెర్రీని రెచ్చగొడుతున్నాడు, ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా బన్నీ అడుగులు వేస్తున్నాడు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకసారి మనం అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎటువంటి పోస్ట్ పెట్టారు, ఎటువంటి శుభాకాంక్షలు తెలిపారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్ అకౌంట్ నుంచి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బావా అంటూ తారక్ని జత చేయడం జరిగింది. అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ని బావా అని సంబోధించడం మనందరికీ తెలిసిందే. మే యూ హ్యావ్ అబుండెంట్ ప్రాస్పెరిటీ అండ్ పీస్ అండ్ లవ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ప్రాస్పెరిటీ పీస్ అండ్ లవ్ ఇలా ఆయన పోస్టులు పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు టైగర్ కానీ ఇప్పటి నుంచే డ్రాగన్ అన్నట్టుగా ఆయన రోరింగ్ ఫైర్ ఎవ్రీ షాట్, ఈ డ్రాగన్ గ్లిమ్స్లో నిజంగా ప్రతి షాట్లో రోరింగ్ ఫైర్ అన్నట్లుగా ఆయన తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచాడు. అంటే ఇటు తారక్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు, దానికి తోడు డ్రాగన్ నుంచి విడుదలైనటువంటి గ్లిమ్స్ మీద కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్ ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ను ఉద్దేశించే నిజంగా మెగా కుటుంబానికి అల్లు అర్జున్ చాలా దగ్గర వ్యక్తి కదా, మరి మెగా కుటుంబానికి చెందినటువంటి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపలేదని, అలాగే రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి పెద్ది సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా ఆ ట్రైలర్ మీద కూడా అల్లు అర్జున్ స్పందించలేదని, వ్యూహాత్మకంగా అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నారని, ఎలాగో మెగా కుటుంబానికి మెగాభిమానులకి దూరమైనటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు నందమూరి అభిమానులకి దగ్గర అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే వ్యూహాత్మకంగా అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నాడని, ఆ అడుగులు వేయడంలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే డ్రాగన్ సినిమాకి సంబంధించి కూడా ఆ గ్లిమ్స్ మీద ఆయన స్పందించారు. అంటే ఉద్దేశపూర్వకంగానే తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు, డ్రాగన్ గ్లిమ్స్ మీద స్పందన తెలిపారు, కానీ రామ్ చరణ్ పుట్టినరోజు ఆయన శుభాకాంక్షలు తెలపలేదు, ఇటు పెద్ది సినిమా ట్రైలర్ విడుదలైతే దాని మీద కూడా ఆయన స్పందించలేదు అంటూ కొంత ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఈ ప్రచారం మీద ఇటు అల్లు అర్జున్ టీం కానీ లేకపోతే మెగాభిమానులు కానీ ఎలా అంటే స్పందిస్తారో తెలియదు, కానీ నిజంగా మెగాభిమానులకు దూరమైనటువంటి అల్లు అరవింద్ ఇప్పుడు నందమూరి అభిమానులకు దగ్గర అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. అది మేమంటాం కాదు, కొన్ని వార్తలు అలా వస్తూ ఉన్నాయి. నిజంగా అలాగే అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నారా అంటే దాని మీద మనకైతే స్పష్టత లేదు, కానీ వ్యూహాత్మకంగా అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నారని, నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా అదే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి బాగా పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియజేస్తూనే గ్లిమ్స్ మీద స్పందించాడు, కానీ మరి దగ్గర బంధువైనటువంటి రామ్ చరణ్ పుట్టినరోజు నాడు అల్లు అర్జున్ ఎందుకు స్పందించలేదు? దానికి తోడు రామ్ చరణ్ నటిస్తున్నటువంటి పెద్ది సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా అల్లు అర్జున్ ఎందుకు మౌనంగా ఉన్నాడు, దాని మీద ఆ ట్రైలర్ మీద ఎందుకు స్పందించలేదు అంటూ కొంతమంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీని మీద ఇటు అల్లు అర్జున్ కానీ లేదా మెగాభిమానులు కానీ ఎలా స్పందిస్తారనేది మనం వేచి చూడక తప్ప. థ్యాంక్ యూ సో మచ్.